హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ గురుకులాలకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఆల్రెడీ మనకు డిసెంబర్ నెలలోనే కంప్లీట్గా అప్లికేషన్ అయితే వాటికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ నెల 21వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కంప్లీట్గా విద్యార్థులు అడ్మిషన్ కోసం అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. 4వ తరగతి పాస్ అయిన వాళ్ళు 5వ తరగతిలో, 5వ తరగతి పాస్ అయిన వాళ్ళు 6వ తరగతిలో, 6వ తరగతి పాస్ అయిన వాళ్ళు 7వ తరగతిలో, 7 పాస్ అయిన వాళ్ళు 8వ తరగతిలో, 8 పాస్ అయిన వాళ్ళు 9వ తరగతిలో ప్రవేశానికి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ఎలా చేయాలి, ఏ సర్టిఫికేట్ కావాలి, వాటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి, ఎప్పటివరకు లాస్ట్ డేట్ ఉంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మనకు ఏ గురుకులాలో తెలంగాణలో ఎన్ని గురుకులాలో సంబంధించి ఈ ఎగ్జామ్ ఉంటుంది, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనము వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో అయితే చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాగే మీ పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఈ అవకాశం అయితే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా అయితే మనకైతే ఉపయోగపడుతుందన్నమాట. ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, అలాగే మనకు రెసిడెన్షియల్లో కావచ్చు, అలాగే సోషల్ వెల్ఫేర్ గురుకులాలో కావచ్చు, అలాగే మనకు మహాత్మా గాంధీ, జ్యోతి బాపులే అలాంటి రెసిడెన్షియల్లో మనకు కంప్లీట్ గురుకులాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఇదే మంచి సువర్ణ అవకాశం. వెంటనే తల్లిదండ్రులు కావచ్చు, మీకు సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు, అలాగే ఎవరికైనా సరే ఉపయోగపడేటటువంటి వాళ్ళకైతే కంప్లీట్ ఈ వీడియో అయితే షేర్ చేయండి. కంప్లీట్గా వాళ్ళ పిల్లలకు సంబంధించి వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకుంటారు. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి అలాగే 10 మందికి షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఇది మనకు కంప్లీట్గా తెలంగాణ గురుకులకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27వ సంవత్సరానికి సంబంధించి మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించి కావచ్చు, అలాగే మనకు మహాత్మా గాంధీ, జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్ గురుకులాలో కావచ్చు, అలా మనకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్లో కావచ్చు, అలాగే మనకు గురుకులాలో కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ అలాగే బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి రెసిడెన్షియల్ గురుకులాస్ కావచ్చు. ఈ విధంగా ఈ 4 సొసైటీలకు సంబంధించి మనకైతే కంప్లీట్గా ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు జస్ట్ ఒక ఎగ్జామ్ రాస్తే చాలన్నమాట. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఒక మెరిట్ మార్క్స్ వస్తే మీకు ఈ 4 సొసైటీలకు సంబంధించి ఏదో ఒక మంచి సొసైటీలో అయితే మీకైతే సీట్ అయితే రావచ్చు అనమాట. అందుకోసం మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకు 11 డిసెంబర్ 2025వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది పోయిన సంవత్సరం. అయితే మనకు ఈ నెల జనవరి 21, 2026వ తేదీ కంప్లీట్గా మనకు ఈ సంవత్సరం జనవరి 21వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ పేమెంట్ మనకు ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయాలి. మీ సేవ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి మీరు అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జస్ట్ 100 రూపాయలు మాత్రమే ఉంటుందన్నమాట. 100 రూపాయల అప్లికేషన్ ఫీజుతో మీ యొక్క విద్యార్థులకు సంబంధించి మీ యొక్క కంప్లీట్గా మీ యొక్క సన్ అండ్ డాటర్ సంబంధించి మీ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మంచి అవకాశం అనమాట. 100 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అలా ఇక్కడ అప్లికేషన్ లింక్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు డైరెక్ట్గా మీ పిల్లల్ని తీసుకొని ఫోటో అలా ఏమేమి తీసుకొని వెళ్ళాలో కంప్లీట్గా మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ విధంగా అప్లికేషన్ అయితే చేయండి. ఇంకా మనకు కంప్లీట్గా ఈరోజు మనకు 6 కాబట్టి ఇంకా మనకు కంప్లీట్గా ఇంకా 14 డేస్ మాత్రమే టైం ఉంది, 14-15 డేస్ మాత్రమే టైం ఉంది కాబట్టి కంప్లీట్గా వెంటనే అప్లికేషన్ అయితే చేయండి. చేయని వాళ్ళు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో కావచ్చు, మీ రిలేషన్లో వాళ్ళకి సంబంధించి పిల్లలు కూడా షేర్ చేయండి. అయితే కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ ఒకసారి మనము నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం. దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి అనే దానికి సంబంధించి అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-2027కి సంబంధించి 4 సొసైటీలకు సంబంధించి మనకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. TGSWRA అది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంబంధించి, అలాగే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి, మహాత్మా జ్యోతి బాపులే ట్రైబల్
వెల్ఫేర్ సంబంధించి కావచ్చు, అలాగే ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి 4 సొసైటీలకు సంబంధించి మనకైతే కంప్లీట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ జనరల్ రెసిడెన్షియల్ సంబంధించి అభ్యర్థులు అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే మనకు ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా వీటికి సంబంధించి కంప్లీట్గా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కంప్లీట్గా మీరు మెరిట్ మార్క్స్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు కంప్లీట్గా సెలెక్ట్ అయితే మీరు ఇంటి నుంచి పంపించవలసిన ఏమీ ఉండదన్నమాట. కంప్లీట్గా మనకు గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రీ ప్రొవైడెడ్ టు స్టూడెంట్ బై గవర్నమెంట్ ఎక్సెప్ట్ సొసైటీ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు సొసైటీలో ఏమేమి ప్రొవైడ్ చేస్తుందంటే పిల్లలకు న్యూట్రిషన్ డిలీషియస్ ఫుడ్ విత్ వాటికి సంబంధించి రైస్ అండ్ బ్యాలెన్స్ అండ్ కామన్ డైట్ అనమాట. నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా కంప్లీట్గా మనకు గురుకులాలో గవర్నమెంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది పిల్లలకు. మీరు ఏమి ఇప్పించవలసిన అవసరం లేదు. అలాగే స్టేషనరీకి సంబంధించి పెన్సిల్ కావచ్చు, రికార్డ్స్ బుక్స్ కావచ్చు, అన్ని గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 3 జతల స్కూల్ యూనిఫామ్ ఇస్తుంది. అలాగే వాటికి సంబంధించి బాక్సెస్ ఉంది, అలాగే ట్రాలీ బ్యాగ్స్ ఇస్తుంది. బ్యాగ్స్ అలాగే వాటికి సంబంధించి ఆల్ మెటీరియల్స్ వచ్చేసి మనకైతే గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు పీటీ డ్రెస్ అండ్ ట్రక్ షూట్, అలాగే స్పోర్ట్స్ షూస్, అలాగే షాక్స్, అలాగే నైట్ షూట్స్ అనమాట. అలాగే ప్లేట్స్ అండ్ గ్లాస్ అండ్ బౌల్స్, అంటే మనకు కంప్లీట్గా బౌల్స్, గ్లాస్, ప్లేట్స్, స్పూన్స్, అలాగే బెడ్ షీట్, బ్లాంకెట్ అండ్ మ్యాట్రిస్ అన్నీ మనకు గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. మంత్లీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా గవర్నమెంటే ఇస్తుంది. ఎక్స్ట్రా విత్ ఆయిల్తో సహా గవర్నమెంటే పిల్లలకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంచి ఫుడ్తో పాటు మంచి టెక్స్ట్ బుక్స్, అలాగే నోట్ బుక్స్, అలాగే వాళ్ళకి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ థింగ్స్ అన్నీ మనకు కంప్లీట్గా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ రాదు కాబట్టి మీ పిల్లల భవిష్యత్తుకు మంచి సువర్ణ అవకాశం. వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. అయితే వీటికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు 6th క్లాస్ అంటే చూసుకోవచ్చు, మనకు 5th క్లాస్ నుంచి మనకు 9th క్లాస్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. 4th పాస్ అయిన వాళ్ళు 5th క్లాస్లో వెళ్ళడానికి, 5th పాస్ అయిన వారు 6th క్లాస్లో వెళ్ళడానికి ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఏజ్ వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఇక్కడ చూసుకుంటే 1/9/2013 నుంచి 31/8/2017 వరకు 13 సంవత్సరాలు ఉండాలి. అలాగే 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించి 14 సంవత్సరాలు ఉండాలి. 7వ తరగతి వెళ్ళడానికి 15 సంవత్సరాలు ఉండాలి. 8వ తరగతిలో పోవడానికి 16 సంవత్సరాలు ఉండాలి. అలాగే 9వ తరగతి పోవడానికి 17 సంవత్సరాల వయసు అయితే ఉండాలన్నమాట. ఇక్కడైతే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే 5th క్లాస్లో వెళ్ళడానికి 11 సంవత్సరాలు, 6th క్లాస్ వెళ్ళడానికి 12 సంవత్సరాలు, 7th క్లాస్ వెళ్ళడానికి 13 సంవత్సరాలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్ ఏజ్ అయితే ఇచ్చారో ఒకసారి చూసుకోండి. 2026 వరకు మనకు ఈ విధంగా ఏజ్ అయితే ఉండాలి. మీ పిల్లలకు సంబంధించి 5వ తరగతిలో 13 సంవత్సరాలు, 6వ తరగతిలో 14 సంవత్సరాలు ఈ విధంగా ఏజ్ వైజ్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ 4 సొసైటీకి సంబంధించి 4 సొసైటీలకు సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏమేమి కావాలి, ఒక ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు అలాగే మీకు సంబంధించి కంప్లీట్గా ఏదైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా తీసుకెళ్ళవచ్చు ఎప్పటిదైనా సరే. రీసెంట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే రీసెంట్ ఈ ఇయర్కి సంబంధించి 2025కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే కూడా సరిపోతుంది. ఒకవేళ లేకపోతే కూడా మీరు క్యాస్ట్ తీసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇక్కడ మనకు చూసుకుంటే కంప్లీట్గా గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులలో 2026-27 విద్యా సంవత్సరానికి మనకు 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట. విద్యార్థులు డిసెంబర్ 11వ తేదీ నుంచి మనకు జనవరి 21వ తేదీ వరకు 2026 వరకు ఈ నెల 21వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే మనకు 100 రూపాయలు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుందన్నమాట. 2026 ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 11 గంటలకు మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఎంపిక చేసిన జిల్లాలో ప్రవేశ పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. మీ జిల్లాలకు సంబంధించి మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు మీ పిల్లలకు సంబంధించి. అయితే అర్హతలు వచ్చేసి విద్యార్థులు 4, 5, 6, 7, 8 తరగతిలో పాస్ అయి ఉండాలి. అంటే 4వ తరగతి పాస్ అయిన వాళ్ళు 5వ తరగతిలో వెళ్ళడానికి, 5వ తరగతి పాస్ అయిన వాళ్ళు 6వ తరగతిలో వెళ్ళడానికి, 6వ తరగతి పాస్ అయిన వాళ్ళు 7వ తరగతిలో వెళ్ళడానికి, 7 పాస్ అయిన వాళ్ళు 8వ తరగతి, 8 పాస్ అయిన వాళ్ళు 9వ తరగతి వెళ్ళడానికి అడ్మిషన్ అయితే కోరుతున్నది గవర్నమెంట్ అన్నమాట. 2026 ఆగస్టు 31వ తేదీ నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులకు 11 ఏళ్ల నుంచి 17 ఏళ్ళు అయితే ఉండాలి. 2000 ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా
2026 ఆగస్టు 31వ తేదీ నాటికి సో 11 నుంచి 17 సంవత్సరాలు ఉండాలి. అలాగే మనకి వీటికి సంబంధించి చూసుకుంటే రాత పరీక్ష ద్వారా ఎంపిక విధానం ఉంటుందన్నమాట. మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో వాటికి సంబంధించి మీరు ఏమేమి తీసుకొని వెళ్ళాలి, డాక్యుమెంట్ సంబంధించి స్టూడెంట్ ఫోటో మరియు స్టూడెంట్ సంతకం, అలాగే స్టూడెంట్ యొక్క బోనాఫైడ్ 2025-26 సంవత్సరానికి సంబంధించి బోనాఫైడ్, కులం ఆదాయం సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ అండ్ 2 ఫోన్ నెంబర్లు మీకు సంబంధించి మీకు సంబంధించి మదర్ అండ్ ఫాదర్ సంబంధించి 2 ఫోన్ నెంబర్లు లేదా మీకు సంబంధించి ఏదైనా 2 ఫోన్ నెంబర్లు, తల్లిదండ్రుల వివరాలు, మీకు సంబంధించిన అడ్రస్ అనమాట. అప్లికేషన్ చేయడానికి కంప్లీట్గా ఇవైతే మనకు కంపల్సరీ మీద తీసుకెళ్లాలన్నమాట. బోనాఫైడ్, స్టూడెంట్ ఫోటో అండ్ సిగ్నేచర్, కులం ఆదాయం సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, 2 ఫోన్ నంబర్లు, అలాగే తల్లిదండ్రుల వివరాలు అన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు తెలంగాణ గురుకులాలకు సంబంధించి సో నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనకు 4 సొసైటీలకు సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కావచ్చు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, అలాగే మహాత్మా గాంధీ జ్యోతి బాపులే రెసిడెన్షియల్ కావచ్చు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు. ఈ విధంగా ఈ 4 సొసైటీలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే వెంటనే మీ సేవకి వెళ్ళండి లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళండి. వెంటనే అప్లికేషన్ చేయండి. సో మీ పిల్లలు మంచిగా చదవాలి, మంచి స్థాయిలో ఉండాలి అనుకునే వాళ్ళు సో తల్లిదండ్రులు ఆలోచించండి, వెంటనే వెళ్ళి అప్లికేషన్ చేయండి. సో కంప్లీట్గా మనకు వచ్చే నెల 22వ తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో సంబంధించి మీకు కంప్లీట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.